ప్రీమియర్ రోజున థియేటర్ల బయట ఆ క్రౌడ్ని చూస్తే హీరో ఫ్యాన్స్ హీరో కటౌట్లు పెట్టుకుని తిరగడం అనేది చాలా కామన్. కానీ నాకు ఎక్కువ కనిపించిన కటౌట్లు మీ వచ్చి పాలాభిషేకాలు చేస్తున్నారు, తమనికి ఒక గుడి కడుతూ ఉంటారు ఒకరు. నేను ఇవన్నీ కమాన్ వీ కాంట్ టేక్ సంథింగ్స్ వెరీ డీప్. ఇట్స్ ఆల్ బియాండ్ సో మెనీ థింగ్స్. మనం ఇక్కడ ఒక సినిమాకి 100% న్యాయం చేయడానికి ఉన్నాం. మన ప్రొడ్యూసర్ నమ్మి మనకి డబ్బులు ఇస్తున్నారు, మనం పని చేస్తున్నాం, మన హీరోలు నమ్ముతున్నారు, ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుంటున్నాం అంతే. ఆఫ్టర్ దట్ ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ లెఫ్ట్ టు పీపుల్ అండి. ఓజీ విషయంలో మాత్రం ఫ్యాన్స్ పర్సనల్గా వాళ్ళు చాలా చేసుకున్నారు ఈ సినిమా. ఎవ్రీ ఈక్వల్ చాలా బిగినింగ్ ఒక యంగ్ ఫ్యాన్ నుంచి ఎవ్రీ వన్ మేనిఫెస్టెడ్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు బికమ్ అ బ్లాక్ బస్టర్ ఫర్ ద హీరో. సో అది డే 1 నుంచి అది ఉండింది. ఐ థింక్ ఓజీ టుక్ ద యూనివర్సల్ ఎనర్జీ అండి. సో లేకపోతే ఇంత ఓనింగ్ రాదు, ఇంత ఇది రాదు. సో వాట్ మీన్స్ సుజిత్, మనం ఒక మంచి సినిమా ఇద్దాం, ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్న సినిమా ఇద్దాం కదా, ఇవన్నీ తీసి పక్కన పెట్టు. సెలబ్రేషన్ అనేది ఏంటి, ఎలా చేద్దాం, ఒక కాన్సర్ట్. సో ఐ వాంట్ గివ్ ద కాన్సర్ట్ టు ద స్టేజ్ అన్న యూ వర్క్ ఆన్ దట్ అన్న, ఐ విల్ గివ్ ద గ్రేట్ ఫిలిం అన్నాడు. హీ ప్రూవ్డ్ ఇట్, హీ మేడ్ ఇట్, హీ గేవ్ మీ ద ప్రోడక్ట్ అండ్ సమ్వేర్ టెక్నికలీ వీ గాట్ మ్యారీడ్ ఇన్ అవర్ హెడ్. సో మా ఇద్దరికి ఇంత కూడా మనస్తాపం, ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ ఏమీ రాలేదు. వీ వర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ వీ వాంట్ అండ్ వీ స్టుడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిలిం అండ్ దెన్ ఉండే మెగ్నానిమస్లీ ఎలా చూపించాలి మన పవర్ స్టార్ గారిని. బికాస్ ఆయన ఏంటి, ఆయన 6 అడుగుల పైన ఉండే పవన్ కళ్యాణ్ కాదు, ఆయన 6 అడుగులు భూమి కింద పవన్ కళ్యాణ్ ఉంటారు. ఆ 6 అడుగులను ఎలా మనం పైనకి తీసుకురావాలి అండ్ 6 అడుగులు కిందకి వెళ్ళిపోయి చాలా రోజులు అయింది. లైక్ యూనో వీఆర్ జస్ట్ గోయింగ్ బ్యాక్ పంజా జానీ దోస్ డేస్ వీ బీన్ ఫిగరింగ్ అవుట్ హౌ ఎలా వాక్ చేశారు చూడు అక్కడ బాంబే స్ట్రీట్స్లో, ఇక్కడ ఎలా వాక్ చేశారు, ఇలా క్లౌడ్ నుంచి ఎలా బయటకు వచ్చారు అవన్నీ. సో ఎవ్రీథింగ్ వాజ్ సో లైక్ ఫ్యాన్లీ సెలబ్రేటెడ్ ఇన్ డీప్ అంతే అండి. సో దట్స్ హౌ వీ మేడ్ దిస్ ఫిలిం.